కోడలు ఉన్న తర్వాత ఇద్దరు కోడళ్ళు ఈడు ఎరిగి ఇద్దరు కోడళ్ళు ఈడొచ్చి ఇంట్లో ఉన్నారు. ఆ కోడలు దానికి పిల్లలు అవుతుందండి. మా అత్తమ్మ నన్ను తీసుకుపోయి ఎవడ కాడ నన్ను జడతబట్టి నేను మేకలు అనుకోలేను. జడతబట్ట ఓహో రూపాయికిలో పట్టుకపోయి ఇట్లా ఇది పెట్టి ఇక నా కింద పడుతున్నావు చూస్తూ అద్భుతం మరి. కానీ దీని అవ్వగడుపు కాల ఈ 60 ఏళ్ళకి ఎత్తు 70 ఏళ్ళ దాచు బిడ్డలు గడకు అంత అవసరం అవలోకమా? ఏం చెప్తారు రావా? ఏం మాట్లాడదట్లేదు అలా ఎవరకు ఈ 60 ఏళ్ళకి ముసలిదానక అదే మా ఈడేం లేదు మా తోడేం లేదు మా చెల్లెలు కాదు. అయ్యో మేము అంటే మా అత్తమ్మ ఎత్తుకోవాలి ఆ గిట్ట కూర్చొని అయ్యో నా కొడుకు బిడ్డ కొడుకు అని కృష్ణారామ పరందాం అనుకుంటే ఎత్తుకున్నా మా అత్త. నేను కొట్టుకుందునా మొత్తుకుందునా లోపడేసి నువ్వు ఏం మాట్లాడుతుంది ఎప్పుడు నన్ను దొరలిస్తారా మాట నువ్వు నువ్వు అందుకో మరి మిషన్ మూడు మాట్లాడి ఓటు పడతాను ఆ ఓటుకి వెళ్తాను. మరి నా చిన్న కోడలు కూడా పిల్ల అయితలేరా అని నన్ను కట్టించి ఏం కట్టించి బొట్టు పెట్టిస్తే పీడో పిశాచ ఉంటే పిల్లలు కాకపోవడం ఇప్పటికి నీకు నాకు బోధ తెలియదు. కానీ చెల్లె మనం వద్దంటే కంట అవుతాం. ఎందుకంటే ఇద్దరు కొడుకులతో మీకు బిడ్డగాలని చెప్పి సురగల చేతిలో పూజ పోతే అంత ముద్దుగా తయారచ్చి ఇంటి ముందుకు వచ్చేసరికి ఉన్న పైన లోపల అమ్మన్నారు కోడలు కాబట్టి అర్థం అంటే మాకు పేరు పదరం అవుతుంది. ఇట్లా ఇస్తారను అట్లా బెల్లాల పంచన్న పాప అత్తులమ్మ ఎట్ల గంటల పిల్లల ఎట్ల వరిద్ద చూద్దామన్నరే కోడళ్ళతోటి మాట చెప్పింది ఆనాడు చూడవా తల్లి సీతాలదేవి ఇంటి ముందట బండ్ల కాడికి వచ్చనమ్మ. బండ్ల కాడికి వచ్చిన ఇద్దరు భార్య భరతల చూడు బండ్లకి పొందినారా దేవతల పూజలకు బయలెల్లి రావట్టిరి.
మాడి బిడ్డలు దెబ్బ కొడితేవా అగో ఆనాడు చూడు మరి వనగలేము ఇద్దరు భార్య భర్తలు కలకల 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 కన్నీరు తీసుకుంటారు ఏమో అఘోరమైన గడివిలా ఆ ఇద్దరు భార్య భర్తలు కానాడు మరి వనగలేము గానాడే అగో బల్లు కొట్టుకొని ఇద్దరు భార్య భర్తలు అఘోరమైన గడివిల రావంగా అగో కంటికి నదరైనంత దూరము తల్లులారా ఆ తల్లి చూడు సీతాలదేవి తలలేవట్టి సూచనేమో అంత బరువు దూరాన సక్కడి గుళ్ళు వెళ్ళబడ్డాయే ఇన్ని దేవతల పూజలు చేసినాం ఏ దేవుడు మెచ్చినాదో మన గర్భాన చూడు నాదో కొడుకుల బిడ్డ మరి వేరే బిడ్డల సంస్థానం ఓడిగట్టలేదు ఉన్నోడు వై ఉన్నోనికే పెట్టడు లేనోడు వై ఉన్నోనికే పెడతాడు దేవుని తోడుకుంటూ పోవద్దు దేవుని దాటేసి పోవద్దు అగో రాయసొంటి భర్తలు లక్కువలు గరగదీసి మరి వరేమో గానాడే వాళ్ళు బళ్ళు మలపోకుందరే గుల్లకాడి కట్టరా ఆ గుల్లకాడి కట్ట వరకు కాకుల కౌసు కడవల మందము పిట్టల కౌసు పిక్కల మందమున్నది సున్నార గుళ్ళు సుద్దులు పెట్టిండ్రు గంధార గుళ్ళు అగో గంధర్వ కోటలు వేసి మరి వనగరేముగా నాడు గుడి ముందు చూస్తే ఆనాడు సక్కడి గుండము గల్లబడ్డది తడిబెడి 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 తానాలి అగో ఇద్దరు భార్య భర్తలు పడవతోటి నీళ్లు పట్టుకోరి పొట్టితోటి పూలు పట్టుకోరి గుల్లలింగమ్మ కాడి కచ్చనే నీళ్ళతోటి వాళ్ళు నీలాభిషేకము పాలతోటి వాళ్ళు పాలాభిషేకము ఆనాడు ఇద్దరు భార్య భర్తలు ఆ రోజు కనకరాడు చూడు ఆనాడు గుళ్ళ పూజలు చేశారు అమ్మమ్మా సంబరపడ్డారు సంతోషపడ్డారు ఇద్దరు భార్య భర్తలు ఆ రోజు గనకన శబాష్ అనుకున్న పని అమలైంది కోరుకున్న పని ఘుంగరపడ్డదే నాదా లాస్ట్ చివరి పూజ దొరుకుతాయి ఈ గుళ్ళల్లో మనకు సంతానం దొరకాలి లేకపోతే ఇద్దరు భార్య భర్తలు ఈ గుళ్ళల్లో మరణముగా అనుకున్న ఇద్దరు భార్య భర్తలు 5 ఏళ్ళ ఆడత బట్టి 10 ఏళ్ళ పబ్బతి బట్టి ఆనాడు ఇద్దరు భార్య భర్తలు ఆ పాడుపడ్డ గుళ్ళల్లా ఇక పూజలు పడతాము శిరస్సు కిందికి పెట్టారు శ్రీపాదాల పైకి పెట్టి ఇద్దరు భార్య భర్తలు ఆ రోజు కనుక నాడు 5 ఏళ్ళ హారత పట్టారు 10 ఏళ్ళ పబ్బతి బట్టి అమ్మమ్మా గుళ్ళ ఇద్దరు భార్య భర్తలు ఎట్లా పూజలు పడుతున్నారు దేవ జగన్నాథ స్వరకోటి రూపా గజధార మురహారి పాయి మాం పరందమా నీ గంపంత కన్నులోనా ఎర్ర జీమంత భక్తులము కనబడతలేమా ఈ మానవులంటే మట్టి బొమ్మలనుకుంటావా అఘోరమైన తపస్సు పట్టిన భార్య భర్తలు ఎక్కడ ఉన్నవు నాన్నా ఈ మానవులంటే మట్టి బొమ్మలనుకుంటావా ఈ మానవులతోటి ఆడుకుంటే నీకు తుర్తా ఓ దేవా దేవా అంతరాత్రి కొండలపైన ఏ కొండల నీ ఉన్నావో మీ కొండకు మీ మధ్య
తండ్రి శ్రీశైల మల్లేశ్వర బతుకమ్మ బండ నీది బలియల్ల పూయ తండ్రి గంగనీరు ఎట్టు నీది గరడాట కానివయ్యా గంగనీరు ఎట్టు నీది గరడాట కానివయ్యా చోట పోరాలు నీది నాడు పట్టాలి తండ్రి ఇద్దరు భార్య భర్తల గారాడు చూడవే ఆనాడు చూడు 3 గడియల కాడ ఇద్దరు భార్య భర్తలు చూడు 30 గంటల పూజలు చేస్తారమ్మా ప్రతివతరాలకు దేవుడు దాసులై తిరుగుతాడు అడ్డ గోరు ముందుకు చెడ్డ దయ్యవాస పడవి కడగల్ల ముఖం కడిగిన శృంగారం ఉంటది కడిగిన శృంగారం కడగకున్న శృంగారం అక్కడ ముక్కలు ముఖానికి వాసన సబ్బులు పెట్టి ఎన్నిసార్లు రాసి కడిగిన మళ్ళా గట్టనే పాడుపడుతుంది ముఖం పాడుపడా భార్య భర్తల కన్నీరు మలపడ వైకుంఠం దాపడ బ్రహ్మాండం రకరణం ఉన్నది వాళ్ళ సింహాసనం ఉత్తరాక్షమాల గల్లవాడు ఒకడు ఉత్తరుడు ఓంకారపతి నందిరేకలు కొడతాడు అచ్చగాని కన్నీర ముచ్చగాని కన్నీరు అడిదేసి పరదేసి చేలోని భార్య శ్రీనోడి గొప్ప అన్నమున్న కన్నీరు అన్నలేని కన్నీరు అడి చేతుల పురుగులను వలిసి గల్ల పట్టు పూలోక నగరంగా చిలకబోయ నగరం వేల చిలకబోయ రాజు భార్య సీతాలదేవి ఇద్దరు కొడుకుల తోడబిడ్డ వరానికని పాడబట్ట గుళ్ళ భార్య భక్తి తోడి భజన చేస్తాను సంతానం కలిగే ప్రాప్తం ఉన్నా యోగినిచ్చి తోడి కళ్ళ చూస్తే ఒక్క కొడుకు ఒక్క బిడ్డ తోడు ఒక్కటి అమడ ఫలాలు కలిగే ప్రాప్తం ఉన్నది సత్యం చూసి బిడ్డకు బచ్చం ఓడి కడతానని భగవంతుడు రూపుల పడ మారి రుద్రమేవుడై జనమాల పడ మారి చంద్రమేవుడై ఈ ఎర్రి పిల్ల జరి పిల్లలు వంట రాని పడ్డ సందము దిగాన లోకం దిగి వద్ద ఉండడమ్మా పురాయి బాటలో పురాయి బాటలో దంగమయ్య దంగమయ్య పెట్టదనుకున్నదమ్మా అమ్మా గంటనాదో తల్లి విన్నాదేమో గంటనాదో తల్లి విన్నాదేమో దిగునాదో తోడ పెట్టినాదా గంటనాదో తల్లి విన్నాదేమో అయ్యో ఎవరల్లా మీరే వారల్లా ఎవరల్లా మీరే వారల్లా ఎవరో అయ్యాలన్నా ఎవరల్లా మీరే వారల్లా
ఎవరు నానా ఎవరు అయ్యా లెమండాగా బర్దానైనా లెమండాగా బర్దానైనా బర్దనల్లాలి మావనే లెమండాగా బర్దానైనా అయ్యో ఏమయ్యా ఓ ప్రాణేనా ఏమయ్యా ఓ ప్రాణేనా నా ప్రాణా వల్లమునా ఏమయ్యా నా ప్రాణేనా ఏందయ్యా ఏ వాడు గుర్రం అన్నాడు గుట్టెక్కిండు ఎప్పుడు ఓ ఏమండి ఏ పన్నాడు అవ్వ నీదే తప్పు ఎందుకో ఇంటి దేవుడు మంచోడు కాక బయట దేవతల మీద మన్ను పోతే ఏమవుతుందవా ఈ దేవుడే మంచోడు కాదు ఏదో తీసిన పంది ఉన్నట్టున్నాడు నీ బార్లు ఈ దేవునికి ఏమైందిరా? ఏం చేయాలయ్యా చేసుకున్న రోతాకు ఏమో చేసుకున్న కర్మ చేసేది రోత అన్నట్టు సంవత్సరం చెల్లుతుంది ఇప్పుడు ఎల్లది ఏందయ్యా దేవుళ్ళు వస్తారండి కోసం ఇంత నిద్ర ఎట్లా వచ్చిందో పాడబడ ఏమండోయ్ నాదా ప్రాణేశ్వర నేను తోడకాడు కదా ఏం కాదు నాదా జగదీశ్వర ఏ మనిషి ఎట్టరా మనిషి ఏలెక్కడ మనిషి ఎప్పుడు తప్పితే నా పిల్లలు అడ్డోడి వాళ్ళతో ఎవరై వలగై అవునా ఏందా డిస్టర్బ్ చేసి పంటవా ఆ, పండదానికి వచ్చిన ఇక్కడికి ఉప్పల్ ఏంటయ్యా ఏ, ఏంటి? అవునయ్యా ఆ, ఎవరో జంగం వచ్చిండు గంట కొడతాడు బొమ్మనా తండు లేదంటే లేవడు ఎంతో కాదండకరం ఎంతో ఎన్ని పుణ్యాలు వేసుకుంటే ఒక్క పుణ్యం అడ్డు పడుతుంది ఎంతమంది మేలుడితే భగవంతుడు మా మేలుడతాడు ఎంతమందిని పాపం అంటేనే మనుషులు ప్రజలోకులు మనల్ని పాపం అంటారు ఇగో దానం పోయి ఎలగొట్టి రాకపోవడం ఏ, ఆగే నన్ను డిస్టర్బ్ చేయకు వచ్చిన వాడే కొట్టుకొని సపరేట్గా పోతాడు కదా పూజ వరదం పాటు భగవంతుడు ఎత్తాడు ఏ లెక్కలు ఈ దానం పెట్టి ఎలగొట్టి రాపోవండి సరే నీ మాట కాకుండా గుడి ముందు పోతా వాడు నాకన్నా ఒక అలకల కూడా అయిన అనుకో ఒక్క తాకితే వీడు పరకాల బస్తాల్లో వాడాలి నువ్వు తాకేవరో అన్నారం మేకపోతున్నట్టునే ఉన్న కాడికి డబ్బునా వాడే ఆయమన్నాడే వెనుక మరి తిరుగుతున్నా గతేం కావాలి నేను కింద వాడి మీద చిన్నప్పుడు మీద కండ్రా ఒక్కడవుడే ఇస్తాం నరకడి పోకురా ఏదైనా ఉంటే ఒక్కడి లోపేగాల కింద అది బిడ్డ ఇస్తాం సరేనయ్యా మరి నువ్వే తపసు పట్టు నేనే పోయి దానం పెట్టి ఎలగొట్టేస్తా కాదు గుళ్ళె అంత సిమ్మన చీకటి ఉన్నది నా ఒక్కరి భయం అవుతుంది పడతానో ఇద్దరం కలిసి గుళ్ళె పూజన పడతాం పోతున్న ఇద్దరం కలిసి గుడి ముందుకు పోదాం నా మోడి మూట మూతు పిలుకోడే అచ్చి పిలుకోడేనే పిలుకోడా అంటే ఏం చెప్తున్నావా ఎన్నడన్నా ఎప్పుడైనా అమ్మగారికి తప్ప ఊరికో పల్లెకో పోయింది అనుకో నా ఏటి పిలుకోండి ఎప్పుడన్నా బయటికి ఒక్కరి కథని మోని బయటికి పోడు మరి ఎప్పటికి ఇల్లు పట్టుకోండి ఊరికో పని పోయినాడు వీడికి అది ఎట్లా ఆ రోజు మంచం కింద లోట పెట్టుకుంటాడు ఉత్త లోడగాడ నీకు అర్థమైందా ఆ లోటగాడు వేరే ఈ లోటగాడు వేరే అయ్యా ఏ ఊరవన్నదయ్యా జంగమయ్య పల్లె ఉన్నదయ్యా ఏ ఊరవన్నదయ్యా జంగమయ్య పల్లె ఉన్నదయ్యా ఎవరు ఉన్నది ఏ పల్లె ఉన్నది మనమన్నమో మన మందరం తవ్వుకొని ఉంటాడు తవ్వడాలి ఊరు పేరు ఎప్పవా జంగమ పల్లె పేరు ఎప్పవా కులమెంత నిర్మలమైంది ఏ కొండ పెద్ద పురం జనకంగా పర్వతం వెనకడ నేను
ఎలా పెద్ద మనిషినమ్మా భార్య భర్తలు ఇస్తారు ఈ పిల్ల ఏం కూడా కొట్టుకున్నారు ఏమేం కూడా ఆడుకుంటాను నీ భర్త పేరు నీ పేరు ఏం పేరమ్మా అయ్యా మరి ధనం దొరుకుతుంది దాచుకోవాలి కాదుంటే ఒకరితోనే చెప్పుకోవాలో అన్నారు ఏందో ఆత్మ పెట్టలేదు ఎవరు పొలగాలకు మరి